హలో అండి అందరికీ. మీరైతే కొబ్బరి ఉంటే ఏం చేస్తారండి? నేనైతే కొబ్బరితో కొబ్బరి దోశలు అయితే చేస్తున్నా. దీనికి ఏమి లేదండి, మెయిన్ అయితే కొబ్బరి, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లము, అలానే జీలకర్ర కావాలి. ముందుగా మనమైతే ఒక గ్లాసు లేకపోతే మనకి ఎంత కావాలో క్వాంటిటీ దాన్ని బట్టి రైస్ అయితే నానబెట్టుకోవాలి. ఫస్ట్ అయితే నేను కొబ్బరి తురమలేదు కాబట్టి మిక్సీలో వేసి ఇట్లా గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవన్నీ వేసి గ్రైండ్ చేసేసి మనం నానబెట్టుకున్న రైస్ కూడా దాంట్లో వేసి రుబ్బుకోవాలండి. రుబ్బుకున్న తర్వాత ఏం లేదు, పైన మనం జీలకర్ర వేసుకొని దోశ అయితే వేసుకోవాలి. ఈ దోశలు ఏంటంటే వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను, అంటే ఎలా వస్తుంది ఏంటి అనేది, కానీ చాలా బాగా అయితే వచ్చింది. టమాటా దోశ అయితే చేస్తాను, టమాటాలు ఉంటే అట్లనే బియ్యం వేసి, మనకి పప్పుతో పని లేకుండా. కానీ దోశ కాస్త అంటే మనకు మందంగా వస్తుంది దోశ, టేస్ట్ మట్టుగా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి ఉంటే కొబ్బరితో ఇలా కొబ్బరి దోశలు అయితే వేయండి. నేనైతే దీనికి కాంబినేషన్గా చట్నీ అయితే ఏం చేయలేదండి. మొన్న మన ఇంట్లో చేసే టమాటా చట్నీ ఉంటే దాంతోనే తిన్నాము. అంటే ఎలా వస్తుంది ఏంటి అని ఫస్ట్ టైం కదా ట్రై చేశా, కానీ బాగానే వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అలానే ఈరోజు లంచ్లోకి అయితే నేను టమాటా పప్పు అయితే చేస్తున్నానండి. అది కూడా నిమ్మకాయ పప్పు అనమాట. ఏం లేదండి, ఫస్ట్ అయితే మనం పప్పు, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ వేసి కుక్కర్లో పెట్టేసేయాలి. ఇక అది ఉడికిన తర్వాత మనం మెదిపేసుకొని ఇక తాలింపు పెట్టడమే. తాలింపు పెట్టిన తర్వాత మనం నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది, అంతే. నిమ్మకాయ పప్పు అంటే ఏం లేదు. కాకపోతే నిమ్మకాయ పప్పు అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడు అంటే చింతపండు కాస్త తక్కువ వాడి టమాటా పప్పు అయితే ఇలా నిమ్మకాయ అయితే పిండుతాను, నిమ్మకాయ రసం. మొన్న మీకు మా ఊరు అమ్మవారి సంబరాలది అయితే వీడియో పెట్టాను కదండి. అలానే అమ్మవారికి అయితే మేము ఏది కోరుకునే, అంటే మనం ఎవరైనా ఏదైనా కోరుకుంటే ఆ కోరిక నెరవేరితే మన ఇంట్లో కూడా అట్లా అమ్మవారిది ఘట్టం ఎత్తారు. అలానే మా తమ్ముడు వాళ్ళు అయితే చేశారండి. వాళ్ళు కొన్ని వీడియోస్ అయితే సెండ్ చేశారు, అవి కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. మొన్న పాపం నన్ను కూడా పిలిచారు, 1 మంత్ ముందే కాల్ చేసి చెప్పారు, మొన్న 13కి ఇట్లా ఘట్టం ఎత్తుతున్నాం రండి అని. గృహప్రవేశం అలానే ఘట్టం కూడా 2 ఉన్నాయని. కానీ నాకైతే వీలు అవ్వలేదండి వెళ్ళడానికి. కానీ వాళ్ళైతే నాకు వీడియోస్ సెండ్ చేశారు, అవి కూడా పంపిస్తాను చూడండి. ఎలా అప్లోడ్ అయితే చేస్తాను చూడండి, ఎలా ఉంది ఏంటి అనేది. నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్ సపోర్ట్ అస్.